తండ్రి ఇప్పటి వరకు నాయన పాటలు ఎందని మహింపరిచి ఉన్నాం దేవా. అలాగే తండ్రి నీ దాసులు ప్రభా వాక్యము చెప్పుచుండగా దేవా వాక్యముతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము ఓటి కుండలుగా వచ్చి ఉన్నాం, మమ్మల్ని నిండుగా నింపుగా సహాయం దయచేయండి. ఒక్కొక్క వాక్యం ప్రభా హృదయానికి తండ్రి చనిపోయిన వాక్యాన్ని దయచేయి ప్రభా. నీకు వందనాలు. ఈ గ్రహరథకుల దగ్గర ప్రభా ఈ పరిచయం ఏర్పాటు చేసి ఉన్నాం దేవా. ఈ సేవకుల ద్వారాగానైనా అనేకమైన ఆత్మల కదిలింపులు ఇచ్చే తండ్రి నీకు వందనాలు. అనేకమైన ఆత్మల సన్నిధికి రాటానికి సహాయం దయచే ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ కూడుకుల్ని బహుగా దీవించండి, ఆశీర్వదించయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. కుమారుడు ప్రభా అయా నీకు వందనాలు. ఎంతగానో ఇక్కడ సభలు పెట్టాలని ఆశపడి ప్రభా అయా ఈ రీతిగా నాయన అయా నాయన జరిగిస్తుండగా ప్రభా అయా బిడ్డ తోడుగా మీరుండండి ప్రభా. నీకు వందనాలు. ఈ సేవకుల ద్వారాగానైనా అనేకమైన బిడ్డలు మార్చబడటానికి నాయన అటు కృప అటు దీవిన అటు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ గుడికి క్రమంగా పద్ధతిగా మర్యాదగా మీరు జరిపించమని నా కొద్ది మనవలని పౌరసని చేర్చుకోమని రానయ్యున్న యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన దైవ సేవకురాలకి సభాపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా శ్రేష్టమైన సమయంలో ప్రభు వారు మనకి తీసుకొచ్చి ఉన్నారు. మరి సంతోషమ్మ గారు నాకు సుప్రసిద్ధిలే. వాళ్ళ కల్పాల ఒక అమ్మాయి అబ్బామార్తి భార్య కల్పన అబ్రహం గారి యొక్క తమ్ముడు కుమార్తె. మరి మంచి దైవ సేవకురాలు. మరి కల్పాల శిఖామణి గారి యొక్క తుది శ్వాస విడిచిన తర్వాత దైవ సేవకురాలు సంతోషమ్మ గారు వారి భారాన్ని అమ్మగారు భుజాన చేసుకొని ఈ సువార్త రథాన్ని వారు నడిపిస్తున్నారు. నేను వారి గురించి చాలా సంతోషపడుతుంటాను. మరి తదనంతరము తన కుమార్తెని కుమారుడిని కుటుంబాన్ని చిన్నపిల్లప్పుడు వారిని ఎంతగానో మరి శరీరసారముగా వారిని పోషిస్తూ ఆత్మాసాన్ని వారు పెంచుతూ అలాగే సంఘాన్ని పదస్కంధమాలు వేసుకొని ఇప్పుడు దాకా నడిపిస్తూనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గతించినటువంటి 2 సంవత్సరాల క్రితం సభ జరిగినవి. ఆ సభకు నేను రావటము వీలు పడలేదు. అప్పుడు ప్రసాద్ గారు కొందరు ప్రసాద్ గారు వచ్చారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఏమి ఇక్కడ అనుకూలంగా లేదన్నాడు. తదనంతరం వారికి తర్వాత మేము చెప్పాలని చెప్పాము. మరి మా యువనాయకులు ఇంటర్నేషనల్ సాధు థామసాయి గారు నేను రాకపోవడంలో చాలా డిసప్పాయింట్గా ఉంది అని అన్నారు. ఎందుకంటే మీ మీటింగ్ ఏదో వాళ్ళు వస్తున్నాం, మరి రేపొద్దు వెళ్ళిపోవాలి. సరే ఏమైనా సరే ప్రభు యొక్క ఘనత ఇక్కడ జరగబోచున్నవి. మరి ఇది మా నాయకులు ఫోన్ చేసి చెప్పినారు, అన్నయ్య మరి సంతోషం గారి యొక్క సంఘంలో సువార్త సభలు పెట్టాలి అని ఉన్నప్పుడు చాలా సంతోషం నాన్న. మరి వారు ఆర్థిక పరిస్థితి తెలుసు కదా నీకు అన్నప్పుడు ఏం పర్వాలేదు ప్రభు కృప చూపిస్తారు అని చెప్పినప్పుడు నేను సంతోషపడ్డాను. అమ్మాయి సీత మా పాపని తెలుసు, తెనాలి కాలేజీలో చదువుకున్న అమ్మాయి. ఇలాగ మాకు సుపరిచితులే. మరి నాకు ఆత్మీయుల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు నన్ను ఆహ్వానించిన దైవ సేవకురాలు ఆత్మీయురాలు సంతోషం గారికి వాళ్ళ సంఘానికి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటాం. ఈ సమయంలో క్లుప్తంగాను 3 దైవ సేవకులు ఉన్నారు. మొదటిగా మరి విజయవాడ కృష్ణలంక పరిసర ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నారు. ఈ మధ్య నూతనంగా మా యొక్క సంస్థ చేరి ఉన్నారు ప్రసంగి గారు. మంచి ఆత్మీయుడు, మంచి ప్రార్థనా పరుడు. వారి ఇరువురు తన భార్య భర్త ఇద్దరు ఎక్కడ సభలకి దగ్గర వస్తున్నారు, మాతో కలిసి ఉంటున్నారు. ఈరోజు మీ దగ్గర రావడం కావడం జరిగి ఉన్నది. మరి సమయంలో వారు ఒక 30 నిమిషాలు 9 గంటల వరకు వారు వాక్యం అందిస్తారు. తదనంతరము మీకు అందరికీ తెలుసు కృష్ణా జిల్లా వాస్తవ్యుడు, వియ్యూరు వాస్తవ్యుడు. ఆ తర్వాత వారు ఒక 10 నిమిషాలు ఒక పావుగంట నేను చెప్పి ఈ సమయం మనము ముగించుకుందాం. వారు వచ్చే వరకు కోరస పడతాను. తర్వాత దైవ సహాయకుడికి సమయము ఇద్దాం.